వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవి నిత్య జీవితంలో కానివ్వండి, మనం ఆచరించే విధానాల విషయంలో కానివ్వండి, వాటికి సంబంధించి కొన్ని విషయాలు గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఒక సందేహం, ఇప్పుడు అక్క చెల్లెళ్ళే కానివ్వండి, ఫ్రెండ్సే కానివ్వండి, ఒకరి డ్రెస్సులు ఒకరు వేసుకోవడం, ఇంకా ఇప్పుడు తల్లి కూతుళ్ళు కూడా చూడడానికి ఒకే అంటే సైజులో కానివ్వండి, ఎత్తులో కానివ్వండి ఒకేలా ఉన్నారు అంటే ఒకరి బట్టలు ఒకరు వీళ్ళు వేసుకోవడము, ఇది ఎక్కువగా చూస్తున్నాం. ఒక వస్త్రాలనే కాదు, చెప్పుల దగ్గర నుంచి కూడా ఒకరి వస్తువులు ఒకరు వాడటం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అయితే కొంతమంది చెప్తున్న విధానం ఏంటి అని అంటే, చెప్పులు వాడితే మాత్రం ఒకరి ఒకరు శని అని చెప్పి ముందు నుంచే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. కానీ వస్త్రాలు వాడటం కానీ వాళ్ళ వస్తువులు వాడటం కూడా వాళ్ళ కర్మలో భాగాన్ని మనం పంచుకుంటున్నాము వాళ్ళ వస్తువులు వాడటం వల్ల అని చెప్పి వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు వాస్తవము, దీన్ని మూఢనమ్మకము అని కొట్టిపారేయాలా, దీన్ని మనం పాటించాలంటారండి? చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. ఇది ఒక స్త్రీలకు సంబంధించిందే కాదు, పురుషులకు కూడా అంతే. ఈ వస్త్రాలు అనేటువంటిది షేర్ చేయటం ఎంతవరకు మంచిది, ఒకరు వేసుకోవటం ఎంతవరకు మంచిది అంటే, ప్రథమంచ వేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకు వేసుకోకూడదు, శాస్త్రంలో ఏం చెప్పింది, ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎట్లా దాన్ని చేయటము అన్నట్లు మనం చూసినట్లయితే, మొట్టమొదటిది వీరి శరీరానికి ఏమైనా వ్యాధులు ఉన్నా అవి మనకి చెప్పరు. స్కిన్ రిలేటెడ్గా కావచ్చు, లేకపోతే మరి ఇతరత్ర ఏదైనా సరే వ్యాధికి రిలేటెడ్గా ఉండేటువంటివి చెప్పనప్పుడు అవి మనం వేసుకుంటాం మూలకంగా ఇవి సహజంగా మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఆడవాళ్ళ కంటే కూడా. కొంచెం ఆడవాళ్ళు నీట్గా ఎక్కువగా డ్రెస్ కోడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మగవాళ్ళలో ఏంటంటే బ్యాచిలర్స్ లైఫ్లో ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఆ రూమ్లో ఏదో హ్యాంగర్కి పెట్టుకుంటూ ఉంటారు, ఈ షర్టు వాడు షర్టు వీడు మార్చుకుని వెళ్ళేటువంటివి ఎక్కువగా జరగటానికి ఉండేటువంటి స్థితి అక్కడ. దీనివల్ల ఏమవుతుందంటేనమ్మా, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని శాస్త్రం ఒక బట్టల గురించే కాదు, బకెట్లో నీళ్లు మిగిలిపోయినాయి అనుకోండి, మళ్ళీ దానిలో పంపు తిప్పుకోకూడదు, ఈ నీళ్లు పారబోసేసేయాలి, వేరే వాళ్ళు స్నానం చేసే నీళ్లు కొన్ని ఉంటాయి. ఒకవేళ అలా ఉంచి మనం స్నానం చేయకూడదు. దరిద్రము అనే పదాన్ని ఎందుకు చెప్పారంటే, ప్రతిదానికి కూడా వాళ్ళేవో చెప్తారు వీళ్ళేవో చెప్తారు, ప్రతిదానికి దరిద్రం ఏమిటి అని కొంతమంది అడిగే వీక్షకులు ఉన్నారు, మాట్లాడేవాళ్ళన్నారు. ఇప్పుడు రోగం రావటం దరిద్రమా కాదా? దరిద్రమే ఒకటి. తర్వాత మీ డబ్బు ఖర్చు అయిపోవడం దరిద్రమా కాదా? అంతే కదా, అనవసరంగా దరిద్రం అంటే అది. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, వాళ్ళ వస్తువులు వీళ్ళు వాడకూడదు, దరిద్రము అని చెప్పారు. అందువల్ల ఆ దరిద్ర పదం అనేటువంటి ప్రయోగంలో మీరు గమనించుకోవలసినటువంటి వీక్షకులు ముఖ్యంగా, మీకు అనారోగ్యం కలిగేటువంటి లక్షణం ఉంటుంది తెలియకుండా మీరు వేసుకున్నట్లయితే కనుక. రెండోది, సహజంగా మగవాళ్ళలో ఏదన్నా ధూమపానం చేసే లక్షణాలు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ షర్ట్స్కి కూడా ఆ వాసన పట్టుకుంటుంది. కానీ వేరే వాళ్ళ రూమ్లో ఏదో మనవాడి షర్ట్ ఇది కొత్తగా బాగుందని చెప్పి వేసుకుని పెడతాడు. వెళ్ళినప్పుడు వీడి దగ్గర కూడా అదే వాసన వస్తుంది. పాపం నిజంగా వీడికి అలవాటు లేకపోయి ఉండవచ్చు, అంటే వీడిని కూడా ఆ ఘాటికి కట్టే లక్షణం ఏర్పడుతుంది. తప్పు చేయకపోయినా నిందల పాలవడం. అది అప్పుడు ఏమవుతుంది, నేను తాగలేదని చెప్పి వీడు చెప్పినా నీ దగ్గర వాసన వస్తుంది, అవును ఇది నిజమే కదా, వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని తర్వాత చేస్తే వాడు తాగాడని ఏదో గుర్తుకొస్తే ఇప్పుడు వాడితో సావాసం చేస్తున్నామని మళ్ళీ తిడతారని చెప్పి అది దాచేవాళ్ళు. సో వాసన దోషాలు గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి జరగటానికి ఇక్కడ మనకి దోహదం అవుతుంది. రెండవది, చిరిగిపోయిన వస్త్రాలు అసలు వేసుకోకూడదు. ఒకవేళ మనకి అంత స్థితి లేదు అనుకున్నప్పుడు కుట్టుకుని వేసుకోమని శాస్త్రం చెప్పింది. ఈ
వస్త్రాలు వేసుకుంటంలో ముఖ్యంగా ఎవరిదన్నా మనకి గబుక్కన ఇబ్బంది పడే ఏదన్నా అక్కడ ఏదైనా డ్రెస్ మీద ఏదైనా వలికిపోయో ఏదో చేతిలో ఒక డ్రెస్ వేరే వాళ్ళది ఉన్నది అనుకున్నప్పుడు ఉతికిన డ్రెస్ వేసుకుంటంలో ఆపత్కాలానికి వేసుకుంటంలో తప్పు లేదు. ఓకే, అది తప్పనిసరి పరిస్థితులు. అదే విపత్కరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి నిజంగా చెప్పాలంటే పూర్వీకులు రాజుల దగ్గర ఇవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. డ్రెస్ని మార్చుకుని అంటే సైనికుడు డ్రెస్ వీళ్ళు వేసుకుంటాము అంటే రాజ్యంలో ఏం జరుగుతోంది అని దొంగతనంగా తెలుసుకుంటూ ఉండేవాడు రాజు రాత్రులు ఇప్పుడు తిరిగేటప్పుడు. అప్పుడు సేమ్ వాడి డ్రెస్ లాగా ఉండాలని వీళ్ళు అలా ఈ డ్రెస్సులు వేసుకుని తిరిగితే సమాచారం అంతా తెలుసుకుని తన రాజ్యంలో ఏం పొరపాట్లు జరుగుతున్నాయి తన్నేమనుకుంటున్నారనేది తెలుసుకోవటం అనమాట. అట్లాంటప్పుడు కూడా కొంతమంది పూర్వులు వీళ్ళ డ్రెస్సులు వేసుకుని అలాగే మనకి ఈ విషయం మనం గమనించినట్లయితే మహామంత్రి తిమ్మరసు డ్రెస్సు వేసుకున్నట్టుగా ఇంకొకడు వేసుకుని కృష్ణదేవరాయల వారి యొక్క కుమారుని సంహరించటం. రాజుగారు కుమారుని చంపేశారు. అక్కడ తిమ్మరసులాగా డ్రెస్ కట్టేసి వెనకాతల నుంచి చూస్తే అచ్చం వీడు తాతయ్య అనుకుంటూ ఈ పిల్లవాడు వెళ్తాము. తర్వాత ఈ పిల్లవాడికి విషప్రయోగం జరిగింది అక్కడ. సో ఇలాంటి డ్రెస్సులలో ఇలాంటివి జరగటానికి సేమ్ ఇలాగే ఉంది వాడు ఉన్నాయనుకున్నావు నీ మీద ఏదన్నా కుట్ర జరిగినప్పుడు అదేదో వాడికి వెళ్ళాల్సింది నీకెళ్ళి నీ ప్రాణ ప్రమాదం తెచ్చుకుంటావు. కాబట్టి ఇలాంటి ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవటం మూలకంగా ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అందుకనే దరిద్రం వేసుకోవద్దురా అని పెద్దవాళ్ళు చెప్పటంలో అంతర్యం. ఓకే, మరి దానాలు ఇప్పుడు ఇక్కడ దానం అనేసరికి వచ్చేసరికి లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అనగానే మీరు బాగా గమనించుకోండి, ఏదో చిన్న చిన్న బస్తీల్లాగా మనకి ఏదో ఊరు చివరి భాగాల్లో పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు కూడా సిటీస్లో ఉన్నా కూడా బస్తీల్లాగా ఉంటున్నాయి. మీ బట్టలు మీకు పొట్టివైపోయినాయి, మీరు వేసుకోలేకపోతున్నాను, శుభ్రంగా ఉతికించండి. మీకు సంతోషం కలిగింది, మంచి బట్టలు ఇచ్చినామని చెప్పి ఇస్త్రీ చేయించండి, వెళ్ళి పంచండి. పంచడం మూలకంగా కూడా మీకు పుణ్యం వస్తుంది. ఓకే, ఉతికిన వస్త్రాన్ని ఇవ్వాలి తప్ప విడిచిన వస్త్రాలని మూట కట్టిస్తే మీకు దోషము, ఇచ్చిన వాడికే దోషం. ఎందుకు ఆ వేసుకునే వాడి దగ్గరకి చెమట వాసన వస్తుంది కదమ్మా, అది వాడు విడిచేసిన వస్త్రం ఇచ్చాడని వాడు బాధపడతాడు. ఆ బాధ మీకు పాపాన్ని ఇస్తుంది. ఎదుటివాడి బాధే మనకి పాపము. పాపం అంటే అది ఇంకో రకంగా ఏదో రకంగా వస్తుంది. వాడు ఏడవటం మూలక ఇట్లాంటివి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి, వాడికి ఏదో పూర్వజన్మ పాపము కర్మము, ఈ జన్మలో అలా పుట్టాడు, లేనివాడిగా పుట్టాల్సి వచ్చింది. మనం దానం చేసేది కూడా సాధ్యమైనంత వరకు మీకు మంచిగా ఇవ్వాలనిపిస్తే కొత్తవి కొన్ని ఇచ్చి ఇవ్వండి. లేదు వీటిని శుభ్రం చేసి ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు, మనకి చెడు కూడా లేదు. అయితే ఇప్పుడు మన వస్త్రాలు వాళ్ళు ధరించినప్పుడు అవి మనవే, అంటే మన వాసనలన్నీ దానికి ఉన్నాయి, వాళ్ళు వేసుకొని వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా అది మనకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఈ మధ్య ఎవరో చెప్తే నేను విన్నా. ఇది వాస్తవం అంటారా? లేదమ్మా, అలాంటిది ఇంకా మనకు సంబంధం లేదు, ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఇందాక అదే చెప్పిన నేను మీకు, కృష్ణదేవరాయల గారి కుమారుడు విషయంలో వస్త్రధారణ ఇలాంటివి మనతో పాటు తిరిగేటువంటి వాళ్ళే చేయగలుగుతారు తప్ప ఎక్కడో దూరంగా ఉన్నవాడు చేయలేడు. అంత అవకాశం మనతో రాదు. మన ఇల్లు ఎక్కడో తెలియదు వాడికి, మనం ఏదో ఇచ్చేసి వచ్చేస్తాం కారులో పోయి. ఇప్పుడు అందరూ అట్లా కారులో పోయి ఇచ్చేస్తాం, అలా జరుగుతుంది. కాకపోతే విడిచిన వస్త్రం ఇస్తే మాత్రం పాపం మనకే తగులుతుంది తప్ప వాళ్ళకు ఉండదు. వాళ్ళ అందుకు చక్కని ఉతికిన వస్త్రం. ఈ వస్త్రం ఇచ్చేటప్పుడు దాని మీద ఏదైనా మీ శక్తి ఉంటే ఓ 50 రూపాయలు పెట్టండి, ఏదో 10 రూపాయలు పెట్టండి, లేదా కనీసం ఒక 2 రూపాయల చెక్క అన్నా పెట్టి దానం చేయాలి. ఖచ్చితంగా ధనంతో పాటే ఇవ్వాలి. అప్పుడేంటి కొత్తది ఇచ్చినా కూడా దక్షిణ పెట్టమన్నారు, పాతది ఇచ్చినా కూడా దక్షిణ పెట్టమన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి వస్త్రం ఒక్కటే కాదు, ఏదన్నా సహాయానికి ఆర్థికంగా కూడా ఇచ్చినట్లుగా నువ్వు ఉండాలి తప్ప ఏదో నువ్వు ఖాళీ వస్త్రాలు, నువ్వు వాడేసిన వస్త్రాలు ఇస్తున్నట్టు భావన అక్కడ కలగకూడదు. వాళ్ళు వాడేసినవిరా అని వాళ్ళు అనుకోకుండా వాడేసినవి ఇచ్చిన రూపాయి పెట్టి ఇచ్చాడరా అన్నదానికి ఒక తేడా ఉంది కదమ్మా. ఆ మాదిరిగా వాళ్ళకి ఆనందాన్ని కలిగించే పని మనం చెయ్యాలి. ఇది మీరు అమావాస్య రోజున ఈ పని చేసి మీకు శుభం కలుగుతుంది. దానమా? దానం. కానీ అమావాస్య రోజున ఇంట్లోంచి ఏమి ఇయ్యకూడదు ఇట్లా అంటారు. మరి అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు. ఎంతమంది తింటున్నారమ్మా? మర్చిపోయి తిన్నామండి, అమావాస్య అని గుర్తులేదు. భగవంతుడు కూడా మర్చిపోయి మీకు పాపం ఎక్కువ రాస్తాడు. అప్పుడు సంతోషమా?
మరి అదే చెప్తున్నా కదా, మనం వద్దన్న దాన్నేమో చేస్తున్నాం ఇంట్రెస్ట్గా, చేయమన్న దాన్నేమో ఇంకో ఆపాదించుకున్నాం. మీరు అమావాస్య రోజున ఈ వస్త్రాలని తీసుకువెళ్ళి డబ్బుతో సహా తలో 10 రూపాయలు పెట్టండి. వాళ్ళ రోజుల్లో 10 రూపాయలు అంటే పెద్ద ఎక్కువ సొమ్ము ఏమి కాదు, అది మన ఆస్తి ఏమి తరిగిపోదు. 10 రూపాయలు చక్కగా నోట్ ఇచ్చి ఇంత అన్నం ప్యాకెట్ కూడా మీరు ఇచ్చినట్లయితే చనిపోయినటువంటి మీ పితృదేవతలు చాలా సంతుష్టులవుతారు. చూడండి, ఇది ఈ వస్త్రం ఈ విధంగా ఇవ్వటంలో చాలా గొప్ప. మన దరిద్రం పోతుంది, అవతల వాడికి ఆనందం కలుగుతుంది, వాడి దరిద్రాన్ని కూడా మనం పోగొట్టిన వాడు అవుతాం. ఎందుకంటే ఆ రోజు నువ్వు 10 రూపాయలు వాడు చూసిన వాడు అవుతాడు. వాళ్ళ పిల్లలకి ఏదో ఇంత బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఆనందపడతాడు కదమ్మా. పర్వాత ఇంత అన్నం పెడుతున్నావు కదా, ఈ పూట నేను అడుక్కునే పరిస్థితి తగ్గించాడు. అది ఇక్కడ చూడండి, నా చెయ్యి ఒక రోజున తగ్గించాడు, ఊరు తిరగకుండా. ఒకటి ఏదో ఒక వస్త్రం ఇచ్చాడు, నాకు కాకపోతే నా ఇంట్లో కొడుకో కోడలకో ఎవరికో ఉపయోగపడుతున్నా వాడు కూడా అనుకుంటాడు కదా. సో ఇట్లాంటి 3 వినియోగాలు అక్కడ జరుగుతాయి కాబట్టి మీ పితృదేవతలు సంతుష్టులు అవుతారు. వ్యాధితో ఉన్నప్పుడు మీరు వస్త్రాలు ఇవ్వవద్దు దయచేసి. మీ ఒంటి మీద పొడ వ్యాధి, సొరియాసిస్, చర్మ వ్యాధులు, గజ్జి, తామర ఇత్యాదికి సంబంధించిన చర్మ వ్యాధులు ఉన్నప్పుడు మీ వస్త్రాలని వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వవద్దు, వాటిని తగలపెట్టండి. టీబీ వ్యాధి ఉన్నటువంటి వారు, ఇప్పుడు దగ్గుతూ ఉంటామమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే తుప్పర్లు కొన్ని వస్తూ ఉంటాయి, ఒక్కొక్క పదంలోనూ వస్తూ ఉంటాయి, అవి ఇక్కడ పడుతుంటాయి. దగ్గినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఈ టీబీ వ్యాధిగ్రస్తుల యొక్క ఇన్ఫెక్షన్ ఈ వస్త్రం మీద ఉంటుంది. మనకి అది పోయిందో లేదో తెలియదు కాబట్టి నువ్వు పోయింది అనుకుంటా ఉతికాము కాబట్టి నీ ఇంట్లో వాళ్ళే నీ బట్టలు విడిగా ఇలా దూరంగా చూడండి. మనం గమనించండి, ఆ రోగం ఉన్నది అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఏందో మనం పాపం చేసిన వాళ్ళకి మళ్ళీ ఇట్లా కర్రతో తీసుకెళ్ళి పెడతా ఉంటారు. మరి వేరే వాళ్ళకి కూడా అదే భావన ఆలోచన ఉంటాయి కాబట్టి అలాంటివి తగలబెట్టేసేయండి. కానీ వస్త్రాలు అలా తగలబెట్టచ్చు, తప్పేముందమ్మా. ఇప్పుడు మనకి వ్యాధులు ఉన్నాయి కాబట్టి ఇవి ఎవరికి షేర్ చేసేవి కావు. దాన్ని తగలబెడితే ఆ పురుగు చచ్చిపోతుంది, అక్కడి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది కదా. సృష్టి ప్రపంచంలో కూడా ఇంకొకరికి నువ్వు ఆ బయట అట్లా పడేసావు నీ ఒంటి మీదది, అక్కడే అసలే నీవు రోగిష్టివాడివి, ఆ వస్త్రానికి ఆ రోగం క్రిమి అంటుకున్నది. ఇప్పుడు డాక్టర్స్ గాజు గుడ్డలు ఇవన్నీ ఒక డస్ట్బిన్లో వేస్తారు, సిరంజులు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు? ఇవన్నీ తగలబెడుతున్నారు కదా, వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. ఎందుకు? ఆ పురుగుని చంపేసేయాలి. మరి నువ్వు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తే ఊరంతా పాకదు. అది నీ వస్త్రమా నా వస్త్రమా కాబట్టి ఇక్కడ రోగాన్ని చంపుతున్నాను అనుకోవాలి, కానీ నా వస్త్రాన్ని ఏదో నేను తగలబెట్టుకుంటున్నాను మాత్రం అనుకోవద్దు. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. అలాగే ఈ వస్త్రాలు ముఖ్యంగా మనం ఈ దానం చేసేటప్పుడు కూడా మంచి మనసుతో, అవతల వాళ్ళ ఎందుకు ప్రేమతో. చాలామంది ఏంటంటే మనకి ధనం బాగా ఉంది అనేటువంటి లోపల ఆలోచన ఉంటుంది, పటో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. దీన్ని చక్కగా పోతున్నా, రామ్మ తీసుకోమ్మా, ఈ అమ్మాయి ఏదో చెప్పుకోవాలనుకుంటుంది, అది కూడా విన్నారనుకోండి మన పితృదేవతలు చాలా సంతుష్టులు అవుతారు. భగవంతుడు ఏ రూపకంగా వస్తాడో తెలియదమ్మా మీకు. ముఖ్యంగా చెప్తున్నాను, నేను వస్త్రాల గురించి అడిగారు కాబట్టి దేవుడు ఎలా వస్తాడనే విషయం కూడా దీనిలో జోడించి చెప్తున్నాను. భగవంతుడు ఫస్ట్ చక్కగా మీరు శివుడిని పూజ చేస్తున్నారు, త్రిశూలం ఉంది శివుడికి, చక్కగా నెలవంక ఉన్నది, పాము ఉన్నది, మంచిగా నీలకంఠుడు కంఠం దగ్గర అది ఉన్నది, అలాగే వచ్చాడనుకోండి మీరు దేవుడు అంటారా? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చాడేమో, అంతే కదా అనేది. దేవుడుగా వస్తే నువ్వు డ్రామా కంపెనీ అన్నావు. సరే, బ్రాహ్మణుడిగా వచ్చాట దేవుడు, అప్పుడు మీ వారేమంటారు? ఏకాదశి పంతులు గారు వచ్చారు చూడు, ఆయనకి ఏదో 150 ఇచ్చి పంపించు, ఇవాళ ఏకాదశి అనుకుంటా అంటే బ్రాహ్మణుడిగా వచ్చినా నువ్వు దేవుడిని గుర్తించలేదు, తుదకు ముష్టివాడిగా వస్తాడు. కాబట్టి మనం ముష్టి వాళ్ళని కూడా చులకనగా చూడకూడదు. అందుకని చెప్తున్నా నేను ఈ వస్త్రాల దగ్గర ఇచ్చేటప్పుడు, అందుకని నేను చెప్తున్నా ముష్టివాడిగా వచ్చి అమ్మా వాడు ఒకటి ఏదో చెప్పాలనుకుంటాడు దేవుడు కూడా మనతో, అయ్యా నువ్వు చాలా గొప్ప ఇంటి బిడ్డవయ్యా, నువ్వు బాగుండ ఏదో కొంతమంది అంటూ ఉంటారు. మీరు గమనిస్తే కనుక నేను దేవుడు సల్లంగా చూడాలి, వాళ్ళ భాష కూడా ఇలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏదో అది ఆశీర్వచనమే తప్ప మనం వేరే అన్యథా భావన చేయరాదు. ఈ ముష్టివాడుగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి,
కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయిగా, పని చేసుకోవచ్చుగా. ఏం రోగం వచ్చింది? మరి పుణ్యం ఎప్పుడు సంపాదిస్తారు చెప్పండి మీరు? అంటే మనం పుణ్యాన్ని మూట కట్టుకోవడం కోసం వీళ్ళని పంపించాడా భగవంతుడు? అంతే కదమ్మా. దైవం మానుష రూపేణ, భగవంతుడు ఆ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో ఉత్పత్తి అవుతూ మనిషిగా కూడా వచ్చాడు. వచ్చి నీ యొక్క పాపాన్ని, ఇప్పుడు మీకు విష్ణుమూర్తి చెయ్యి కింద అయినప్పుడు ఓనం పండుగ చేసేటువంటి బలిచక్రవర్తి పండుగని మీరు ఆ సమయంలో చేస్తారు. బలిచక్రవర్తి చెయ్యి పైన ఉంది, విష్ణువు చెయ్యి కింద ఉండేసరికి ఇది కదా నా జన్మ అనుకున్నట్టండి బలిచక్రవర్తి. అంటే భగవంతుడి చేతి కింద, అంటే మన పాపాన్ని తీసుకుంటున్నాడు భగవంతుడు. కాబట్టి ఆయన 3 అడుగుల దానంలో కిందకి వెళ్ళినా సంవత్సరం పైకి వచ్చే అవకాశాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు. అంటే అంటే రాక్షస జన్మ ఎత్తినటువంటి పాపాన్ని తీసేసుకున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడిగా పైకి వచ్చే సంవత్సరానికి వచ్చి నన్ను పూజించుకునేటువంటి రోజుగా ఒకటి పెట్టుకున్నాడు. ఆ పుణ్యాన్ని మనకు భగవంతుడు ఇస్తాడు. అందుకని పేదవాళ్ళు అంటే ముష్టి వాళ్ళుగాను లేని వాళ్ళుగాను మనం అట్లా చూడకూడదు. వాళ్ళు సాటి మానవుల కింద మనం చూడాలి. లేని వాళ్ళు ఏదో పూర్వజన్మ కర్మ చేత వాళ్ళు ఇట్లా అయిపోయింది, దయతో మనం ఇచ్చామనుకోండి ఏమో చెప్పుకుంటారు, వాళ్ళు నిజమైన బాధ చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు చాలామంది జేబులోంచి 100-200 తీసి ఇచ్చే మనుషులు కూడా ఉన్నారమ్మా ఈ రోజుల్లో కూడా. కాబట్టి ఆ చెప్పుకునే దాన్ని మనం కలిగించాలి. తద్వారా మన జేబులో డబ్బు బయటికి వెడుతోంది అంటేనమ్మా, ఇది పేదవాళ్ళకి వెడుతోంది అంటే నీకు మరింత ఆదాయం పెరుగుతోంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఆరోగ్యం ఆదాయమా, భూమిగా ఆదాయమా, బంగారంగా ఆదాయమా, భగవంతుడి దగ్గర నీ స్థానం పెరిగే ఆదాయమా మనం చెప్పలేం. ఆయన ఏం తలుచుకున్నాడో, నీకు ఏమిద్దామనుకున్నాడో, ఎదుటి వద్దకి నీవు ఏ రకంగా సహాయం, వాడు ఏ సహాయంలో ఉన్నప్పుడు చేసావు. అంటే కలియుగంలో ఏమైపోయిందంటే ఈ వేషాలు ఎక్కువైపోయి దానం చేసేవాడు కూడా భయపడుతున్నారు. ఇది కూడా మనం మాట్లాడాల్సినటువంటి. తీసుకునేవాడు కూడా నిజంగా అవసరం కోసం తీసుకునేవాడా, లేకపోతే అది కూడా ఒక రకంగా ఉంది బిజినెస్. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను 10 రూపాయలు అడిగాను అనుకోండి, ఒక 5 రూపాయలు ఇవ్వండి. ఇంకా అది రాదు అనుకోండి, మనం ఇచ్చేసాను దానం పెట్టి నా దగ్గర ఇంతే ఉంది. అప్పుడు మీకు బాధ ఉండదు. వాడు మోసగాడైతే భగవంతుడు వాడికి శిక్షిస్తాడు, మీరు పుణ్యం చేస్తే మీకు పుణ్యం ఇస్తాడు. వాడిని ఒక మాట అనద్దు. మోసం చేసేవాడు రేపు ఎప్పుడైనా కనిపిస్తాడు. వాడు మోసం చేసిన వాడు మోసం చేశాననే విషయం మర్చిపోతాడమ్మా చేసినవాడు. మీకు అందుకనే అబద్ధాలు ఆడేవాళ్ళు రోజుకొక అబద్ధం ఆడటానికి కారణం అదే. మొదట ఏం అబద్ధం ఆడేమో వాడు గుర్తుండదు, అందులో అబద్ధం ఆడుతూ ఉంటాడు. కానీ విన్నవాడికి అప్పుడు చెప్పిన మాట వేరుగా ఉంది, ఇప్పుడు మీరు బాగా గమనించండి. కాబట్టి విన్నవాడికి మాత్రం మొదట చెప్పిన మాట గ్యారంటీగా పక్కాగా గుర్తుపెట్టుకోండి. 2 రకాలుగా చెప్పాడు ఒకే విషయాన్ని అంటే వీడు అబద్ధాలు ఆడుతున్నాడు తెలిసిపోతుంది. అందుకని అబద్ధం చెప్పేవాళ్ళు రోజు అబద్ధం చెప్తూనే ఉంటారు. మాటకి అబద్ధమే ఉంటుంది. అందుకని వాడి అబద్ధాలు ఏమన్నా కానివ్వండి, మనం ఆలోచన చేయవద్దు. వాడి జీవనం అట్లా ఇచ్చాడు భగవంతుడు, మన దగ్గర నుంచి 5 రూపాయలు పట్టుకెళ్ళాడు, శివార్పణం అనుకోండి అంతే. అందుకని ఎక్కువగా ఇచ్చి మళ్ళీ తర్వాత బాధపడే బదులు తక్కువగా ఇచ్చి దేవుడికి ఇచ్చాను అనుకోండి, అయిపోయి. కాబట్టి వస్త్రాల విషయంలో భగవంతుడు ఏ రూపకంగా వచ్చి వస్త్రం పట్టుకుంటాడో తెలియదు నీ దగ్గర. నీ యొక్క రోగాన్ని పట్టుకోవచ్చు, నీ పాపాన్ని తీసేయవచ్చు, నీ వంశానికి పట్టిన చీడని తీసేయచ్చు. ఇంకా చెప్తున్నానమ్మా, నేను ఆత్మను పట్టి పీడిస్తున్నటువంటి, అంటే దెయ్యం పట్టినటువంటి ఒక ఆమెకు ఈ విధంగా చేయించటం మూలకంగా దెయ్యం వదిలేసింది. దానం చేయించడం మూలకంగా ఆమెకు అమెరికాలో దెయ్యం పట్టిందమ్మా. ఇండియాలో ఈ కార్యక్రమం చేస్తే అమెరికాలో ఉన్న ఆవిడకి దెయ్యం తొలగిపోయింది. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనకున్న ఇబ్బంది తొలగిపోవడానికి దానం చేస్తున్నాం, తీసుకున్న వాళ్ళకి ఆ ప్రభావం ఏమి ఉండదా? ఉండదు. ఉంటే గనక బ్రాహ్మణులు రోజు దానాలు పడుతున్నారు. మరి అంటారు కదా బ్రాహ్మణులు జపం చేసుకుంటారు, బ్రాహ్మణులు దానాలు రోజు పడతారు. అవును. మరి రోజు బ్రాహ్మడికి ఎంత పాపం చుట్టుకున్నట్టు అవుతుంది? అదే అంటారండి. కాబట్టి ఇక్కడ అధికారం ఇచ్చాడు, పుచ్చుకునే అధికారం ఇచ్చాడు, అక్కడ కూడా అలా పుచ్చుకునే జన్మనిచ్చాడు. ఓకే. కాబట్టి భగవంతుడు వాళ్ళ దగ్గర నిలబడి చూస్తాడు వాళ్ళని.
ఓకే. పరిస్థితి అలాగయ్యింది అక్కడ. ఇక్కడ పుచ్చుకొని ఎదుట వారి యొక్క కష్టాన్ని నువ్వు పుచ్చుకో. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, వేదం చదువుకున్న వాడివి, నువ్వే భయపడితే. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారు ఉన్నారమ్మా, మీ నాన్నగారు పులి వచ్చిందని చెప్పేసి లోపల కూర్చుని మిమ్మల్ని బయట వదిలేస్తే, కాబట్టి బ్రాహ్మణుడికి కూడా నీ దగ్గర రోగం వస్తే దానం తీసుకోమని చెప్పారుగా. ఒక్కొక్క పూర్వకాలంలో వైద్యం కంటే కూడా ఈ దానాలు ఈ వీటి ద్వారానే రోగాలు ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. కాబట్టి ఆ రోగం పుచ్చుకునేవాళ్ళు పూర్వకాలంలో. పలానా ఐటమ్స్ పెట్టి రాజుల యొక్క రోగాన్ని కూడా వీళ్ళు స్వీకరించి తద్దోష పరిహారం వీళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు. ఎందుకు? బ్రాహ్మణుడు అనేటువంటి వాడు జ్ఞానాన్ని పంచే వస్తువు. సో జ్ఞానమే భయపడితే ప్రపంచం భయపడుతుంది. కాబట్టి నువ్వు దానం తీసుకో, తీసుకున్న తర్వాత దాని ప్రక్షాళనకి ఈ విధంగా అందుకని ఆ తీసుకుంటంలో నువ్వు డబ్బుని డిమాండ్ చేస్తే భగవంతుడు అక్కడ మెలికి పెట్టాడమ్మా బ్రాహ్మణుడికి కూడా. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి పలానా వస్తువు దాని 10,000 పెడితే కానీ నేను తీసుకోనమ్మా అన్నా అనుకోండి, అప్పుడు నా పాపం పోదు, మీ పాపం కూడా నాకు జమ అవుతుంది, నేను ఇంకా రోగాన్ని తెచ్చుకున్నవాడిని అవుతాను. మీరు ఏమిద్దాం అనుకున్నారు ఒక మాట అనొచ్చు, అమ్మ లోకంలో ఎలా ఉందో మీరు చూసేవాడిని, కాస్త ఏదో కుటుంబం కలిగిన వాడు అట్లా తప్పులేదు, మీరేం అది ఇచ్చాను. అప్పుడు వీడికి అంత దోషం వీడిని అంటుకోదు, వీడు ఏదైనా ఒక మంత్రజపం చేసుకుంటే తొలగిపోతుంది. పేదవాళ్ళ గురించి ఇందాక మీరు అన్నారు, మీరంటే బ్రాహ్మణులు జపం చేసుకుంటారు, వాళ్ళని పేదల పక్షానే భగవంతుడు ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. హిందూ దేవతలు ఎక్కడ ఉన్నా పేదలకు అన్నదానం జరిగేటట్టుగానే అసలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం పెట్టిందే దానికి. శుక్రవారం ఏమనండి, ఆదివారం అవనండి, మన దేవాలయాల్లోనే నిరంతర ప్రక్రియ, భోజనం ప్రక్రియ, అది ఏ వారమైనా కూడా ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వందల దివ్యమైనటువంటి దేవతా క్షేత్రాల్లో జరుగుతున్నాయి, ఆశ్రమాల్లో జరుగుతున్నాయి, మఠాల్లో జరుగుతున్నాయి, పీఠాల్లో జరుగుతున్నాయి. ఇది మన హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి దేవుడు పేదల పక్షాన ఉంటాడు, వాళ్ళకి ఏమీ రానివ్వకుండా ఆయన కాపాడతాడు. కాబట్టి వాళ్ళలో మంచి మనసు ఉంటుందమ్మా. మీరు పేదల్లో గమనిస్తే ఒకటి ఏమన్నా ఇవ్వంగానే చాలా సంతోషపడతారమ్మా. ఎక్కడ కనిపించినా అయ్యగారు మీరు ఇచ్చింది మేము వేసుకున్నామండి అంటారు వాళ్ళు. వాళ్ళలో విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఆ విశ్వాసమే, ఆ ప్రేమే వాళ్ళని రక్షిస్తుంది. మీరు చూడండి, మనం టీకాలన్నీ పొడిపించుకుంటాం, పిల్లాడు పుడితే, కొత్తగా పిల్లవాడు పుడితే అనేక వ్యాక్సిన్లు వేయించుకుంటాం, వాళ్ళు ఏం వేయించుకోరు కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ఎలాగా? అదే భగవంతుడి యొక్క శక్తి. కాబట్టి ఈ దానం ఇచ్చేటప్పుడు అహంకారం లేకుండా ఇవ్వాలి, నేను ఇస్తున్నాను అనేటువంటిది లేకుండా ఉండాలి. ఇలా ఈ వస్త్రము, దక్షిణ, అన్నం ప్యాకెట్ కనుక ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఏదైనా భూత ప్రేతాలకు సంబంధించిన చెడు గాలి తిరుగుతున్నా ఇలాంటిది కూడా బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య విశేషం దానాలకి, అది మనం వాడినదైనా కొత్తదైనా ఏదైనా సరే అమావాస్య చాలా విశేషం. దానం చెయ్యండి, దరిద్రాన్ని పోగొట్టుకోండి, చక్కని ఆరోగ్య ధనవంతులు అవ్వండి. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.